ఇది సంగతి డాక్టర్ భరద్వాజ్తో. నేనే డాక్టర్ భరద్వాజ్. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा అయితే నేను ఇది సంగతిలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పాత కంపు కొట్టే నీరు, పాత నీరు ఉంటుంది కదా, పాత నీరు పోయి కొత్త నీరు రావాలనే ఒక సామెత మాత్రం బాగా తెలుసు మనకి. మరి పాత నీరు పోయి కొత్త నీరు రావాలి అంటే, ఇప్పుడు నా వయసు 44 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడునే చూస్తున్నా. కొత్త నీరు ఎక్కడుంది? పాత ఆంధ్రప్రదేశ్‌లో 290 ఎమ్మెల్యే స్థానాలు ఉండే అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇదే ఎమ్మెల్యేలు అందులో ఉండరు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే అదే ఎమ్మెల్యేలు ఇందులో ఉండరు. నిజమండి. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా ఇదే నిజం. మీ నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే ఎవరు? ఆయనే. అంటే ఉదాహరణకి అనుకుందాం, చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి 50 సంవత్సరాలుగా పోటీ చేస్తున్నాడు. అక్కడ పాత నీరు పోయి కొత్త నీరు వచ్చిందా? రాలేదు కదా! ఆ కొత్త నీరు పేరు నేను అడగట్లేదు. నాకు అవసరం కూడా లేదు. నేనేం అడుగుతున్నానంటే, ప్రతిసారి 5 సంవత్సరాలకు ఓటు రాగానే ఇదే రాజకీయ నాయకుడు ఏం చెప్తాడంటే, మంచిని గెలిపించండి, చెడును ఓడించండి. మనకు కూడా ఎక్కడ లేని స్లోగన్‌లు గుర్తుకొస్తాయి. మంచిని గెలిపిద్దాం. ఎక్కడుంది మంచి? ఎవరు మంచి, ఎవరు చెడో తెలుసుకునే దగ్గర ముందు మనం లేము ఓటరుగా. ఆ తర్వాత పలానా వాడు మంచి చేస్తాడు అని పక్కాగా చెప్పే ప్రణాళిక మన దగ్గర లేదు. ఆ తర్వాత మంచివాడనేవాడు లేడు. మంచివాడు ఉంటే, ఒకవేళ తప్పు చేస్తే అనుకోకుండా జైలుకి పోతే దాన్ని రాజకీయం చేయడు. నేను తప్పు చేసినా, లేదా నా టీమ్‌లో ఒకడి ద్వారా తప్పు జరిగింది అని చెప్పి చెప్పుకుంటాడు. అదే అంతెందుకండి, ఇవాళ క్రికెట్ ఆడుతుంటే ఒక ఫైనల్ మ్యాచ్‌లో ప్రతిసారి భారతదేశం ఓడిపోతుంది. మొన్న ఏదో నిన్నటి మ్యాచ్ పక్కన పెట్టండి. జనరల్‌గా నాది తప్పు అని బాధ్యత వహించిన కెప్టెన్‌లను చూసారా? ఒకప్పుడు ఒక రైలు యాక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి ఆఫీస్‌లో కూర్చుండి ఏం చేశాడు? రిజిగ్నేషన్ ఇచ్చి, నాకు ఈ శాఖకు నేను తగను అని చెప్పి రాజీనామా చేశాడు. అలాగే అలాంటి రాజకీయ నాయకులు ఉండే. మనం అలాంటి రాజకీయ నాయకులు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే? వాళ్ళు చనిపోయేటప్పుడు దుర్భర పరిస్థితి ఉండే. ఈ దుర్భర పరిస్థితులకు మనమే కారణం. మంచివాడిని గెలిపించుకోవాలంటే, మంచివాడిని ముందు మనం అక్కన పెట్టుకోవాలి. మన లైఫ్ స్పాన్ చాలా చిన్నది. ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీయో 30 ఏళ్ళకో, 35 సంవత్సరాలకో అయితాడు. ఈ 35 సంవత్సరాలకైన ఎమ్మెల్యే, ఎంపీ మహా అంటే వాడి బుద్ధి, వికాసం, జ్ఞానం 50 ఏళ్ళు, 55, 60 ఏళ్ళ దాకా. ఈలోపు వాడిని ఒక 10 సంవత్సరాలు పరిపాలించేవాళ్ళు. ఆ పరిపాలన చేయగలిగే అవకాశం మనం ఇస్తే, అప్పుడు మన భారతదేశం, మన రాష్ట్రం డెవలప్ అవ్వడానికి అవకాశం. ఈ 15 సంవత్సరాల్లో, అంటే 10+5 రాబోయే 5 సంవత్సరాల్లో మోదీ చాలా గొప్పగా చేస్తున్నాడు. గొప్పగా చేసినవి చూసాం. ఇంకా గొప్పగా చేయబోయేటివి చూస్తున్నాం. కానీ మోదీ ఎప్పుడు రిటైర్ అయితాడా అని కామెంట్‌లే నడుస్తున్నాయి. అలా గాదు. ఒక యంగ్ ఇండియన్‌ను ప్రధానమంత్రిని చేయండి. ఒక యంగ్ ఏమంటారు, ఆంధ్ర పర్సన్‌ని, తెలంగాణ పర్సన్‌ని ముఖ్యమంత్రిని చేయండి. ఓడిపోయిన వాడి మీద ఊరికే ఏమంటారు, ఆ గోతికాడ నక్కల్లాగా ఆ గోతులు తవ్వే పని పెట్టుకొని వాడిని వెతకండి. రాజకీయాలు మాట్లాడని వాడిని, ఒక లీడర్‌ని గెలిపించుకోండి. ఇది సంగతి.